మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెట్టేసాను చావి దానికి ఉంటుంది. మెకానిక్ వస్తాడు, మెకానిక్ చేయని చెప్పి వెళ్ళిపోయింది. అది ఫైన్. తాళం వేసేసి వెళ్ళిన శృతి తిరిగి రాని లోకాలకైతే తను వెళ్ళిపోయింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డిలోని బీబీపేట్కి అయితే రావడం జరిగింది. బీబీపేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. దాంతోపాటు శృతి ఇక్కడ దాదాపు 3.5 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటుందని చెప్పేసి మనకు తెలిసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓనర్స్తో మనం మాట్లాడినాం. ఓనర్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అంటే శృతి ఎలా ఉండేది అనే దానిపైన అయితే పూర్తి క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు అంటే ఈ ఇంటిని చూసిన తర్వాత అయితే చాలా బాధేసింది నాకైతే. ఎందుకంటే దాదాపు అంటే 2014లో తను జాబ్ కొట్టిన తర్వాత అంటే చాలా దగ్గర అంటే ఫస్ట్ కామారెడ్డిలో తను విధులు నిర్వర్తించింది. దాని తర్వాత గాంధారిలో కొన్ని సంవత్సరాలు విధులు నిర్వర్తించింది. దాని తర్వాత ఇక్కడ ఈ బీబీపేట్కి రావడం జరిగింది. సో ఇక్కడ బీబీపేట్లో కూడా 3.5 సంవత్సరాలుగా తను ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ చూస్తే దాదాపు చాలా ఒక 500 నుంచి 600 మీటర్ రేడియస్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ స్థానికమైనటువంటి ఒక ఇంటి ఓనర్ వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు ఉన్నారు. అన్న మీరు చెప్పండి, అంటే శృతి నేచర్ గురించి చాలా వరకు కూడా మీరు చెప్తా ఉన్నారు. అంటే ఆ రోజు 24th రోజు తను తాళం వేసి వెళ్ళిందా, లేకపోతే 25th రోజు ఏ టైంకి వెళ్ళింది ఇక్కడ నుంచి? ఎగ్జాక్ట్లీ 24 రోజు ఈవినింగ్ రోజు ఇదే టైంలో ఇది అంటే 5:30 అట్లా వెళ్ళిందట. వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. అక్క డ్యూటీ చేస్తా ఆంటీ అంటుంది మా మిస్సెస్ను. ఆంటీ మళ్ళీ ఏమైందిరా మళ్ళీ పోయి మళ్ళీ వచ్చినావు అంటే డ్యూటీ ఉందని మళ్ళీ రమ్మంటే వచ్చిన ఆంటీ అని చెప్పింది. మళ్ళీ పొద్దున 10 o'clock వెళ్ళిపోయింది. 10 o'clock బండి తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కొంచెం దూరం పోయినాక బండి సదాంశం తెచ్చిలో పెట్టేసి ఆంటీ బండిలో పెట్టేసిన చాబీ దానికే ఉంటుంది. మెకానిక్ వస్తాడు, మెకానిక్ చేయని చెప్పి వెళ్ళిపోయింది. అది ఫైనల్. కూడా ఆ రోజు 2:30కి అట్లా 2:30 11:30 అయిందో. 2:30 నుంచి 12:30 ఆ మధ్యలో మెకానిక్లు ఇద్దరు వచ్చి మేడం బండి తీసుకుపోమన్నది అని ఆంటీ అని వచ్చి తీసుకెళ్ళిపోయారు. అంటే ఏ టైంలో అది ఏ టైంలో? 24th డిసెంబర్ 25th నాడు 25th డిసెంబర్ 25th డిసెంబర్ నాడు ఏ టైంలో? 12:30 2:30 మధ్యలో వచ్చి ఇద్దరు పిల్లలు వచ్చి బండి ఇమ్మన్నారు ఆంటీ అని వచ్చిరట. పెద్దమల్లారెడ్డి మెకానిక్లు అట వాళ్ళు. ఇక్కడ ఏ విలేజ్? పెద్దమల్లారెడ్డి అట విలేజ్. పెద్దమల్లారెడ్డి మెకానిక్ పిల్లలు ఇద్దరు వచ్చి మేడం బండి తీసుకురమ్మన్నదని చెప్పి మా వాళ్ళు అక్కడ ఉంటే మా మిస్సెస్ని అడిగి తీసుకెళ్ళి పోయారట. అంతే. ఇది 100% నిజమేనా, లేకపోతే అంటే కొంత ట్విస్ట్ అనేది మళ్ళీ ఏర్పడతా ఉంటుంది? అంటే తన ఫోన్ వచ్చేసి దాదాపు 12 నుంచి 1 o'clock టైంలో అసలు ఎవరికి కూడా రెస్పాన్స్ కాలేదు అని చెప్పేసి నవీన్ చెప్పాడు. అంటే వాళ్ళ కుటుంబీకులు చెప్పారు. అంటే అప్రాక్సిమేట్లీ టైం ఇది ఎగ్జాక్ట్లీ 10-10:30కి అట్లా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా మెకానిక్ వస్తాడాక బండి స్టార్ట్ అవుతుంది, మెకానిక్ ఇచ్చేసి అని చెప్పిందట. వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ మీతో మాట్లాడలేదు. మా మిస్సేజ్ ఇచ్చింది బండి అని తెలుసు. సో ఇక్కడ అది విలేజ్ ఎక్కడ అన్నారు? పెద్దమల్లారెడ్డి. సో పెద్దమల్లారెడ్డిలో ఆ వెహికల్ అనేది ఇప్పుడు శృతి వెహికల్ అనేది అక్కడ ఉంది. పెద్దమల్లారెడ్డి మెకానిక్లు తీసుకెళ్ళారు. అది పెద్దమల్లారెడ్డి ఉందా మరి ఇక్కడ బీపేట్లు ఉందా ఎక్కడ తెలియదు. వాళ్ళు మెకానిక్లు వచ్చి చెప్తే ఆమెతో మాట్లాడిపించి తీసుకెళ్ళారట బండి. మెకానిక్ పిల్లగాలు మేడంతో మాట్లాడమని. ప్రతి దాంట్లో కూడా ఒక ట్విస్ట్ అనేది ఏర్పడుతూ ఉంది. నవీన్తోని మనం మాట్లాడినాం, దాంతోపాటు వాళ్ళ కజిన్తో మాట్లాడినాం, దాంతోపాటు ఎవరైతే వాళ్ళ కన్న తల్లిదండ్రులతో మనం మాట్లాడినాం. సో వాళ్ళందరితో మాట్లాడినాక కూడా 11 నుంచి 12 గంటల సమయంలో తను కాల్ అయితే లాస్ట్ టైం మాట్లాడిందని మనకు తెలిసింది. కాకపోతే 10 గంటల సమయం నుంచి అసలు ఫోన్ అనేది రీచ్ కాలేదు అనేది మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే అదే టైంలో ఎవరైతే పెద్దమల్లారెడ్డికి సంబంధించిన ఇద్దరు మెకానిక్లు వచ్చి తన వెహికల్ని అయితే తీసుకొని వెళ్ళారు. రిపేర్ ఉంది అని చెప్పేసి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్కి చెప్పిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పేసి ఇచ్చేశారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇది ఫైనల్గా శృతికి సంబంధించిన 3.5 సంవత్సరాలు కూడా తను ఇక్కడే నివాసం ఉంటుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. తాళం వేసేసి వెళ్ళిన శృతి తిరిగి రాని లోకాలకైతే తను వెళ్ళిపోయింది అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇక్కడ దాదాపు ముగ్గురు ఇక్కడ రెంటర్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ తులసి మొక్క కూడా ఒకటి కనిపిస్తూ ఉంది. ఆమె మార్నింగ్ లేగానే అంటే పూజాది కార్యక్రమాలు చేయడం కావచ్చు, అట్లాంటి ప్రతిదీ కూడా తను ఇక్కడ చేసేది మనం ప్రతిదీ చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఇవాళ తను లేదు అనే వార్తనైతే ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, ఎందుకంటే మనము పోలీస్ స్టేషన్లో కొంతమందితో మాట్లాడే టైంలో కూడా శృతి నేచర్ గురించి చాలామంది చెప్పారు. శృతి కోసమే మీరు వచ్చారా, శృతి చాలా మంచి కానిస్టేబుల్ అని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఓనర్స్ అదే చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు అదే
చెప్తా ఉన్నారు. కాకపోతే మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరిగిందనేది మాత్రం ఖచ్చితంగా తేలాల్సి ఉంది. అసలు ఏం జరిగిందనే దానిపైన పోలీస్ అధికారులు ఆ రోజు అంటే 12 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో అసలు ఏం జరిగిందనే దానిపైన పోలీస్ అధికారులు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు దర్యాప్తు చేస్తేనే ఏమైనా నిజాలు అనేది బయటపడే అవకాశం ఉంటుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఫైనల్గా ఇక్కడికైతే మనం వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ప్రతిదీ కూడా ఇక్కడ తను ఒక ప్లాన్ చేసుకొని మరి ఒక ఆల్రెడీ డివర్స్ అయింది, పెళ్ళైన తర్వాత డివర్స్ అయిన తర్వాతనే తనకి చాలా వరకు కూడా ఒడిదుడుగులు వచ్చినా కూడా అన్ని తట్టుకున్న తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవాలా. వాళ్ళ తమ్ముడు, దాని తర్వాత తన చెల్లెకి కూడా వెరీ రీసెంట్లీ మ్యారేజ్ అయిందని చెప్పి తెలుస్తూ ఉంది. వాళ్ళందరినీ సెట్ చేసిన తర్వాతనే మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను, ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్ని అయితే నేను పెళ్లి చేసుకుంటాను అనేటట్టుగా పెద్దలను ఒప్పించుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే మరి ఈ మధ్యలో ఏమైంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ చాలా బాధాకరం అండి. ఇది ఇంకొక దగ్గర కాకుండా ఉండేందుకైతే ప్రతి ఒక్కరు ఇట్లాంటి వీడియోస్ అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఒకవేళ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకు ఏమైనా ఇబ్బంది జరిగితే డైల్ 100 ఉందండి. సో ఆ టైంలో ఆత్మహత్య చేసుకునే టైమా, లేకపోతే హత్య జరిగే టైంలో ఒకవేళ మొబైల్ ఉంటే డైల్ 100కి కాల్ చేసినా కూడా అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో పోలీస్ అధికారులు వచ్చేవాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళని రెస్క్యూ చేసేవాళ్ళు. కాకపోతే పోలీసు వ్యవస్థలో ఉన్న ఎవరైతే బిక్నూర్ ఎస్ అయినటువంటి సాయి కుమార్, దాంతోపాటు కానిస్టేబుల్ శృతి, మరి వీళ్ళిద్దరికీ ఎందుకు డయల్ 100 పైన ధ్యాస రాలేదు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎవరికైనా ఆపద వస్తే డయల్ 100 ఉందని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే అదే వ్యవస్థలో ఉండి వాళ్ళ డయల్ 100కి కాల్ చేయకపోవడం అనేది చాలా వరకు కూడా అసలు ఒక డైలమాని క్రియేట్ చేస్తూ ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చినాం. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, బీబీపేట నుంచి.